ఐ లవ్ యూ స్నేహ. ఈ మాట 2 సంవత్సరాల నుండి కొన్ని వందల సార్లు నీ వెనుక తిరుగుతూ చెప్తున్నా. నీ మనసు కొంచెం కూడా కరగడం లేదా? చూడు అభయ్, నా వెంట పడమని నేను అడగలేదు. నువ్వంటే నాకు ఆ ఉద్దేశం లేదు. ఈ విషయం నేను నీకు చాలాసార్లు చెప్పాను. సో ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ మీ అండ్ డోంట్ వేస్ట్ యువర్ టైం అని కోపంగా వెళ్ళిపోయింది. రే, ఎంతకాలం ఇలా తనతో చీకొట్టించుకుంటూ ఉంటావు? తనకి ఇష్టం లేనప్పుడు వదిలేయచ్చు కదా అంటూ అభయ్ చుట్టూ చేయేస్తాడు రవి. అభయ్, వదిలేస్తే ప్రేమ ఎలా అవుతుంది? తన కోసం ఎంత కాలమైనా వెయిట్ చేస్తా అని స్నేహ వెళ్ళిన వైపే చూస్తూ ఉంటాడు రవి. అలా అనుకుంటే రీతు కూడా నీ ప్రపోజ్ చేసింది కదా, మరి తనకెందుకు నువ్వు మర్చిపో అని చెప్పావు? అభయ్ చిన్నగా నవ్వి, నా మనసులో వేరే వ్యక్తి ఉన్నారని తెలిసి కూడా రీతు నాకు ప్రపోజ్ చేసింది. వస్తుందన్న నమ్మకం ఉన్నప్పుడు ఆశపడ్డంలో తప్పు లేదు. రాదు అని తెలిసి కూడా ఎదురు చూడటం మూర్ఖత్వం అవుతుంది. దానివల్ల మన లైఫ్ మనమే స్పాయిల్ చేసుకున్న వాళ్ళం అవుతాం. రవి, నువ్వు చెప్పింది నిజమేరా. స్నేహ ఇష్టం లేదని చెప్తున్నా. నువ్వు ఎలా వెయిట్ చేస్తున్నావో రీతు కూడా అలాగే ఆలోచిస్తుందని ఎందుకు అనుకోకూడదు? అభయ్ ఆలోచిస్తూ ఉంటాడు. స్నేహ తను ఎప్పటికైనా ఒప్పుకుంటుందా? రవి, ఎనీవేస్, నిన్నుగా ప్రేమించే వ్యక్తి నీ లైఫ్లోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అభయ్ చిన్నగా నవ్వి, పోదాం పద. అభయ్ హ్యాండ్సమ్గా ఉంటాడు, ఇంకా కూల్ అండ్ స్మార్ట్గా ఆలోచిస్తాడు. స్నేహ, అభయ్, రీతు, రవి కొలీగ్స్. 2 సంవత్సరాలుగా ఒకే కంపెనీలో జాబ్ చేస్తున్నారు. కానీ ఫ్రెండ్స్ మాత్రం కాదు. స్నేహ స్వతంత్ర భావాలు గల అమ్మాయి. చేసే ప్రతి పనిలోనూ కాన్ఫిడెంట్ అండ్ క్లారిటీగా ఉంటుంది. స్నేహ, కాసేపు కూడా మనశ్శాంతి లేదు అని బ్యాగ్ విసిరి కొట్టింది. జాను, ఏమైంది స్నేహ, అంత చిరాగ్గా ఉన్నావు? స్నేహ, ఏముంది, రోజు ఉండేదే. జాను, అభయ్. స్నేహ, తనే ఎంత చెప్పినా వినిపించుకోవడం లేదు. జాను, అభయ్ మంచివాడు కదా? స్నేహ, అలా ఏం లేదే. తనకి పేరు పెట్టడానికి కూడా కారణం లేదు. జాను, మరింకే ఓకే చెప్పొచ్చుగా. స్నేహ, జాను అంది సీరియస్గా. జాను, అది నువ్వు హ్యాపీగా ఉంటావు కదా అని. స్నేహ, చూడు జాను, ఫైనల్గా చెప్తున్నాను. నా లైఫ్లో ప్రేమ అనే పదానికి చోట్లేదు. అండ్ నా లైఫ్లో ఎవరు రారు. అర్థమైందా? ఇంకోసారి అభయ్ని యాక్సెప్ట్ చేయమని చెప్పకు. జాను సారీ చెప్పి వెళ్ళిపోతుంది. ఈసారి అభయ్ రావాలి, తనతో మాట్లాడాలి అనుకొని ఆలోచిస్తూ ఉంటుంది. ఒక పెద్ద బంగ్లా, చుట్టూ చెట్లతో పచ్చదనంతో నిండి ఆ ఇంటి గార్డెన్ ఒక చిన్న సైజు నర్సరీని తలపిస్తుంది. 6 అడుగుల హైట్తో సూటు బూటు వేసుకొని హైట్కి తగ్గ వెయిట్తో రఫ్ లుక్లో కూల్గా కనిపిస్తున్న అతను కిటికీలో నుండి గార్డెన్లో పూసిన ఎల్లో రోజ్ని చూస్తూ ఆలోచనల్లోకి వెళ్ళిపోయాడు. నాకు ఎల్లో రోజ్ అంటే చాలా ఇష్టం. మీకు తెలుసా, ఎల్లో రోజ్ స్నేహానికి గుర్తు. మనకి చాలా ఇష్టం అండ్ స్పెషల్ వ్యక్తికి ఇస్తే వాళ్ళని మనం వాళ్ళపై చూపించే కేర్ అండ్ వాళ్ళు మనకి ఎంత ఇంపార్టెంట్ చెప్తున్నట్టు. ఇప్పుడు నేను మీకు ఇస్తున్నాను అని సిగ్గుపడుతూ అతని నుదుటిపై ముద్దు పెడుతుంది. చిన్న అన్న పిలుపుకి లోకంలోకి వచ్చాడు అతను. నానమ్మ రండి అని బెడ్పై కూర్చోబెట్టి తన ముందు మోకాళ్ళపై కూర్చున్నాడు. నానమ్మ అతని తలపై చేసి, ఏం ఆలోచిస్తున్నావు నాన్న? అతను, ఏం లేదు, జస్ట్ బిజినెస్ గురించి. నానమ్మ, నీ గురించి నాకు తెలీదా? తన గురించేనా? అతను, నానమ్మ ఏంటి మీరు, తన గురించి నేనెందుకు ఆలోచిస్తా? నానమ్మ, నిజం చెప్పు నాన్న, తనంటే నీకు ఇష్టం లేదా? అతను నానమ్మని వదిలి కిటికీలో నుండి ఎల్లో రోజ్ చూస్తూ, లేదు నానమ్మ, మీరు ఒక విషయం మర్చిపోతున్నారు. తనను వద్దనుకుంది నేను. నానమ్మ అని నిట్టూర్చి, తన మనసులో ఉంది నాకు తెలుస్తుంది, నువ్వెప్పుడు అర్థం చేసుకుంటావురా అనుకుని, సరే ఆఫీస్ టైం అవుతుంది, టిఫిన్ చేద్దురా. అతను, పదండి నానమ్మ. టిఫిన్ చేసిన అతను కారులో ఆఫీస్కి బయలుదేరాడు. ఆఫీస్లో అడుగు పెట్టిన అతన్ని చూడాలంటేనే స్టాఫ్కి భయంగా ఉంటుంది. ఆఫీస్ స్టాఫ్లో ఇద్దరితో తప్ప ఎవరితో మాట్లాడాడు. ప్రశాంత్ పేరుకు తగ్గట్టుగానే ప్రశాంతంగా కనిపిస్తాడు. ఎప్పుడు సైలెంట్గా ఉంటాడు. ప్రతి విషయాన్ని మనసులోనే పెట్టుకుంటాడు. అది ప్రేమైనా, బాధ అయినా, సంతోషమైనా అతని మనసులో ఏముందో ఎవరికీ అంతుపట్టదు. ఒకరు ప్రేమని కావాలనుకుంటే ఇంకొకరు ప్రేమకే చోటు లేదు అంటున్నారు. మరొకరు ఉన్న ప్రేమనే లేదని చెప్తూ ఉన్నారు.
ప్రశాంత్ ఫోన్లో ఎవరి మీదో కోపంగా అరుస్తూ ఉన్నాడు. చూస్తుంటే అవతల వ్యక్తికి వార్నింగ్ ఇస్తున్నట్టుగా ఉంది. అది చూసి మేనేజర్ గుండెల్లో దడ స్టార్ట్ అయింది. ఫైల్ మీద సైన్ కోసం వెళ్ళేవాడల్లా ఆగిపోయి వెనక్కి వెళ్ళిపోయాడు. ఈ టైంలో ఆఫీస్ ముందుంటే తను బలవుతాడని ఫేస్కి పట్టిన చెమట తుడుచుకుంటూ కుర్చీలో కూలబడ్డాడు. మేనేజర్ని చూసి శృతికి నవ్వు వచ్చింది. అది చూసి మేనేజర్కి ఒళ్ళు మండిపోయింది. నేను ఇంత టెన్షన్ పడుతుంటే నీకు అంత నవ్వులాటగా ఉందా? చెప్తా నీ పని అనుకుని, శృతి ఈ ఫైల్ మీద సార్ సైన్ కావాలి, కొంచెం వెళ్ళి పెట్టించుకొస్తావా? అసలే ప్రశాంత్ మీద క్రష్ ఉన్న శృతి దొరికిందే ఛాన్స్ అనుకుని ఏమీ ఆలోచించకుండా ఫైల్ పట్టుకుని బాస్ క్యాబిన్కి వెళ్ళింది. ప్రశాంత్ ఏమన్నాడో ఏమో మొహం వేలాడేసుకుని వచ్చింది మేనేజర్కి. ఇప్పుడు శృతిని చూసి ఫస్ట్ నవ్వు వచ్చింది, కానీ తన ఫేస్ చూసి పాపం అనిపించింది. మేనేజర్ రవి, ఏమైంది శృతి? బాస్ ఏమైనా అన్నారా? శృతి, మీరు కావాలనే నన్ను పంపించారు కదా లోపలికి. రవి, అయ్యో అదేం లేదు శృతి, నాకు కొంచెం అనీజీగా అనిపిస్తే నేను పంపించా. ఏమైంది? బాస్ ఏమన్నారు? శృతి, ఫైల్లో కరెక్షన్స్ ఉన్నాయి, సరి చేస్తామన్నారు అంతే. రవి, హో అంతేనా? నీ మాడిపోయిన ఫేస్ చూస్తే ఇంకేమైనా అన్నారేమో అనుకున్నా. శృతి, ఎంత కోపం ఉన్నా బాస్ లేడీస్ని నా నోరు పారేసుకోరు. ఆ విషయం మీకు కూడా తెలుసు కదా రవి గారు. రవి, అందుకేగా నిన్ను పంపించాను. ఇంతకీ లోపల ఏం జరిగింది శృతి? శృతి, నేను లోపలికి వెళ్ళేసరికి బాస్ ఫోన్లో ఎవరిపైన అరుస్తున్నారు. నేను వెళ్ళి సార్ సిగ్నేచర్ కావాలంటే ఫోన్ కట్ చేసి ఫైల్లో కరెక్షన్స్ ఉన్నాయి. ఇంత ఇర్రెస్పాన్సిబుల్ ఏంటి? అంత తెలియకుండా వర్క్ చేస్తున్నారా? ఏం చేస్తారో నాకు తెలీదు. 1 గంటలో నాకు వితౌట్ ఎర్రర్ రిపోర్ట్ కావాలి. ఆ తర్వాత కూడా నాకేమైనా మిస్టేక్స్ కనిపిస్తే ఐ కాంట్ టాలరేట్ అని సీరియస్ వార్నింగ్ ఇచ్చారు రవి గారు. అసలు నాకు మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదు సారు అని ఏడుపు మొహం పెట్టింది. రవి, మరి ఇందాక ఏం అనలేదన్నావు? శృతి, అంటే అది మీరు ఏడిపిస్తారని. రవి, నువ్వు వెళ్ళారు కాబట్టి సార్ సింపుల్గా చెప్పారు. నేను వెళ్ళుంటే నా పని అయిపోయేది. శృతి, ఆయన బాస్ ఎందుకు ఎప్పుడు సీరియస్గా ఉంటారు? ఆయన నవ్వడం ఇప్పటి వరకు చూడలేదు. ఆఫీస్లోనే ఇలా ఉంటారా, లేకపోతే ఆయన ఇంతేనా? రవి, సార్ అంతే, నేను చూస్తున్నప్పటి నుండి అంతే. శృతి, బాస్ చాలా హ్యాండ్సమ్గా ఉంటారు రవి గారు. ఒక ఎంప్లాయీ అయ్యండి నేను ఇలా ఉండకూడదు, కానీ ఆయన అలాగే చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది నాకైతే ఆయన్ని. రవి, హలో తగ్గు, సార్కి ఆల్రెడీ పెళ్ళయింది. శృతి, వాట్? రవి, వాటు లేదు వంకాయ లేదు, ఇదే నిజం. శృతి, మరి వైఫ్? రవి, చాలు ఇప్పటికే ఎక్కువ మాట్లాడాం, ఈ విషయం ఇంతటితో వదిలే. సార్ చూస్తే తిడతారు కదా. శృతి, రవి ఎవరి పనుల్లో వాళ్ళు పడిపోయారు. స్నేహ ఆఫీస్ క్యాంటీన్లో కూర్చుని కాఫీ సిప్ చేస్తూ ఏదో ఆలోచిస్తూ ఉంది. అదే క్యాంటీన్లో స్నేహ ప్రతి కదలికని అబ్జర్వ్ చేస్తూ కొన్ని కళ్ళు. ఇంతలో జాను అక్కడికి వచ్చి హాయ్ స్నేహ అంది. స్నేహ, హాయ్ జాను. జాను, ఏంటి అంత డల్గా ఉన్నావు? స్నేహ, ఏం లేదు, ఏదో ఆలోచన అంతే. జాను, అదే తల్లి, అంతలా ఏంటి అని. కొంపదీసి అబ్బాయి గురించా? స్నేహ, కొంప తీయకుండానే అబ్బాయి గురించి కాదు, ఓకేనా? జాను, వెటకరానికి మాత్రం ముందుంటావు. ఇంతకు ఏడి గురుడు ఇంకా రాలేదు? ఐఎమ్ హియర్ అన్న మాటకి పక్కకు చూశారు ఇద్దరు. స్నేహ, నిన్ను అని కోపంగా చూస్తుంది జాను వైపు. జాను తడబడుతూ, అంటే అది. స్నేహ తలుచుకోగానే ప్రత్యక్షమయ్యాడు చూడు, ఇప్పుడు నా బుర్ర తింటాడు అంది కోపంగా. అబ్బాయి, డోంట్ వరీ స్నేహ, నేను ఆఫ్టర్నూన్ లంచ్ చేశాను, నీ బుర్ర తిననులే, అయినా నేను నాన్ వెజ్ తినను. స్నేహ, ఓహ్ వీడి కుళ్ళు జోకులు అనుకుని ఇప్పుడు దీనికి నవ్వాలా? జాను, నవ్వవే. జాను, మధ్యలో నన్నెందుకు ఇరికిస్తావు? అబ్బాయి, నేనేమీ అనుకోనులే జాను, తన నోటి నుండి ఆ మాట. అయినా వచ్చి నాతో మాట్లాడుతుంది కదా. స్నేహ, చూడు అబ్బాయి, ఈ లవ్వు గివ్వు ఏమీ వద్దు, ఫ్రెండ్స్లా ఉందాం. అలా అయితేనే నాతో మాట్లాడు, లేదంటే చెప్పు, నేను ఇక్కడ జాబ్ మానేస్తాను. అబ్బాయి, అయ్యో స్నేహ, నువ్వు అలా మాట్లాడి నన్ను బాధ పెట్టకు ప్లీజ్. నేను ఇబ్బంది పెట్టడం నా ఉద్దేశం కాదు. స్నేహ, నువ్వు నా గురించి ఇలా ఉండడం నాకు ఇబ్బందిగా ఉంది అబ్బాయి. నేను ఎంతకాలం వెయిట్ చేసినా నేను నిన్ను ప్రేమించలేను. అబ్బాయి, తను ఎంత చెప్పినా వినదని అర్థమై, ఓకే స్నేహ, ఇక నుండి నేను ప్రేమ అని వెంట పడను, మన ఇద్దరం ఫ్రెండ్స్లా ఉందాం. అప్పుడు నేను నీతో మాట్లాడవచ్చు కదా. స్నేహ, అన్డౌటెడ్లీ అబ్బాయి, అప్పుడు మనం ఫ్రీగా మాట్లాడుకోవచ్చు. అబ్బాయి,
ప్రేమించనని చెప్తే నీ మనసు కరగలేదు. కనీసం స్నేహితుడిలా అయినా నీ మనసుకి దగ్గరై నా ప్రేమని అర్థం చేసుకునేలా చేస్తా అనుకుని థ్యాంక్స్ స్నేహ, ఫ్రెండ్స్ అని చేయి చాపుతాడు. స్నేహ కాసేపు ఆలోచించి ఓకే ఫ్రెండ్స్ అని నవ్వుతూ షేక్ హ్యాండ్ ఇస్తుంది. జాను ముందు ఫ్రెండ్స్ తర్వాత లవ్ తెలిసిందేగా అని మనసులో అనుకుంటుంది. స్నేహ నువ్వు అనుకున్నది అవ్వదులే, అంత ఎక్సైట్ అయిపోకు అంటుంది జానుతో. అబ్బాయి ఏంటి? స్నేహ నథింగ్ అబ్బాయి, మా తింగర్ జానుకి డౌట్ వస్తే క్లియర్ చేస్తున్నా. అన్నీ తిక్కగా ఆలోచిస్తుంది. జాను నేనా అని నోట్ తెరిచి అలాగే ఉండిపోతుంది. జాను ఫేస్ చూసి అబ్బాయి స్నేహ నవ్వుకుంటారు. అబ్బాయి స్నేహ షేక్ హ్యాండ్ అండ్ నవ్వుతున్న స్టిల్స్ ఫొటోస్ తీసి ఎవరికో పంపిస్తాయి. అక్కడున్న 2 కళ్ళు ఆ ఫొటోస్ చూసిన అతను నవ్వుకుంటూ నవ్వు కొన్ని రోజులే నువ్వు ఈ భూమి మీద ఉండేది అంటూ వెకిలిగా నవ్వుతాడు. అదే టైంలో ఫోన్లో ఫోటో చూస్తూ ఎందుకు నన్ను ఇలా ఒంటరిని చేసావు? నువ్వు దగ్గరున్నప్పుడు నిన్ను నీ ప్రేమను పట్టించుకోలేదు. నీ ప్రేమ నాకు అర్థమయ్యేసరికి నువ్వు నాకు దూరం అయ్యావు. మళ్ళీ నా లైఫ్లోకి వస్తావా అసలు అని బాధపడుతున్నాడు ప్రశాంత్. చిరునవ్వే నవ్వుతూ నా కోసం వస్తావని, చిగురాశ రేపుతూ నీ ప్రేమను తెస్తావని నేను వెతికానే. నన్ను తాకే గాలుల్ని ఆరాధిస్తూ నిల్చున్నానే, నీకై వేచే తీరాన్నే ఆరాధిస్తూ ప్రతి జన్మ నీతోనే. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ బేబీ. నువ్వు నేను ఏకమయ్యే ప్రేమల్లోనూ ఓ పొంగే ప్రళయం నిన్ను నన్ను వంచిన పువ్వే ముల్లై కాటేస్తుందా, ఆహా నీరే నిప్పై కాల్చేస్తుందా, విధినైనా వెలేయనా నేను గెలిచేయనా నీకోసం నిరీక్షణ. హాయ్ బంగారం, ఏంద్రో పిలుపు మార్చినావు? అబ్బాయి ఇప్పుడు మనం ఫ్రెండ్స్ కదా, నువ్వేంటి రానా? స్నేహ ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటూ ఇప్పుడు మనం ఫ్రెండ్స్ కదా. అబ్బాయి నా డైలాగ్ నాకే చెప్తున్నావా తల్లి? స్నేహ నువ్వు నన్ను బంగారం బుజ్జి అని పిలిచావనుకో ఇలాగే రా అంట, ఇక నీ ఇష్టం. అబ్బాయి నువ్వు ఎలా పిలిచినా నాకు ఓకే. స్నేహ సీరియస్గా బట్ నాకు ఇష్టం లేదు అబ్బాయి, సో ఇక పిలవద్దు అలా, అండర్స్టాండ్? అబ్బాయి ఏమవుతుంది స్నేహ నీకు? ఒక్కోసారి బాగా మాట్లాడుతావు, అంతలోనే కోపం చూపిస్తావు, నువ్వేంటో అస్సలు అర్థం కావడం లేదు. స్నేహ ఇప్పుడు నేను అర్థం కాకపోతే వచ్చే నష్టం ఏంటిలే కానీ విషయం చెప్పు, ఏం పని నాతో? అబ్బాయి ఏదైనా పని ఉంటేనే వస్తారా? స్నేహ లేకపోతే ఉప్పర్ సూది పెట్టడానికి వచ్చావా? నాకు అస్సలు టైం లేదు. అబ్బాయి అసలు ఏం చేస్తావు నువ్వు? ఆఫీస్లో ఉంటే ఆఫీస్ వర్క్, బయటకు వచ్చాక కూడా ల్యాప్టాప్లో తల దూర్చేస్తావు, ఏం చేస్తావు అసలు అని తొంగి చూడబోయాడు. హే దిస్ ఈజ్ మై పర్సనల్ పార్ట్ టైం వర్క్ అని ల్యాప్టాప్ క్లోజ్ చేస్తుంది. అబ్బాయి ఓకే సారీ. స్నేహ ఇట్స్ ఓకే. ఇంకేంటి, ఇంక మనం మాట్లాడడానికి ఏం లేవనుకుంటా, నాకు కొంచెం పని ఉంది, సో నేను వెళ్ళాలి, బాయ్ అబ్బాయి. అబ్బాయి అని స్నేహ వెళ్ళిన వైపే చూస్తూ ఉంటాడు. అదొక కార్పొరేట్ ఆఫీస్. ఒక ప్రాజెక్ట్కి సంబంధించిన డీల్స్ గురించి మాట్లాడడానికి ప్రశాంతే స్వయంగా వచ్చాడు. ఇట్స్ ఏ సర్ప్రైజ్ టు అస్ మిస్టర్ ప్రశాంత్, మీరు మా ఆఫీస్కి రావడం ఇట్స్ స్ట్రేంజ్. హార్ట్లీ వెల్కమ్ సార్. ఇది నా వర్క్ గోకుల్, అందుకే వచ్చాను. నా పని నేనే స్వయంగా చేసుకోవడంలో నాకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ప్లీజ్ కమ్ సార్ అని ఆ వ్యక్తి లోపలికి తీసుకెళ్ళాడు. డీల్స్ ఓకే అయ్యాక ప్రాజెక్ట్ పేపర్స్పై సైన్ చేసి ఆల్ ది బెస్ట్ గోకుల్, ఈ ప్రాజెక్ట్ మన ఇద్దరం కలిసి చేస్తున్నాం. ఎస్ ప్రశాంత్ గారు, మీతో కలిసి పనిచేయాలనే నా కళ ఇప్పటికి తీరింది. ప్రశాంత్ చిన్నగా స్మైల్ ఇస్తాడు. నేను ఈ ప్రాజెక్టు కోసం మా 2 ఎంప్లాయీస్ని మీ ఆఫీస్కి పంపిస్తాను, వాళ్ళు అక్కడే వర్క్ చేస్తారు. ఓకే గోకుల్, ఐ హ్యావ్ టు లీవ్ అని పేపర్స్ తీసుకుని వెళ్తుండగా మనసులో ఏదో అలజడిగా అనిపించి చుట్టూ చూశాడు. ఏమైంది సార్ అన్న పిలుపుకి లోకంలోకి వచ్చి ఏం లేదు గోకుల్ బాయ్ అని వెళ్ళిపోయాడు. కారులో కూర్చున్న ప్రశాంత్కి అలజడి తగ్గక పర్సులో ఉన్న తన భార్య ఫోటో చూసి మళ్ళీ పెట్టేస్తూ పర్సులో నుండి బయటకు పొడుచుకొని వచ్చిన పేపర్ తీసి చదువుతూ ఉన్నాడు. హాయ్ చిన్న, మిమ్మల్ని ఇలా పిలవాలని ఎన్నోసార్లు అనుకున్న ప్రశాంత్ గారు, కానీ మన మధ్య అంత చనువు రాలేదు. అది ఎందుకు రాలేదో మీకు చెప్పనవసరం లేదు. ఇన్ని రోజులు మీ ప్రేమ దక్కితే చాలు అనుకున్నాను, కానీ ఎప్పటికీ దక్కదని ఈరోజే తెలిసింది. ఈరోజు మన యానివర్సరీ కదా, ఏ భార్య
ఏ భర్తకి ఇవ్వాలి అనుకోండి నేను మీకు గిఫ్ట్గా ఇస్తున్నాను. విడాకులు మీరు కోరుకున్నదే. మిమ్మల్ని ప్రతి క్షణం హ్యాపీగా చూడాలి అనుకున్నాను. నేను లేకపోతేనే మీరు హ్యాపీగా మనశ్శాంతిగా ఉంటారని అర్థమైంది. అందుకే వెళ్ళిపోతున్నాను. నా కోసం వెతకద్దు. మీ పరువు తీసేసా అనుకోండి. ఇక్కడే ఉండి మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేను. మీ కళ్ళలో నాపై ద్వేషాన్ని చూడలేను. నాకు మీ ప్రేమ ఒక్కటే కావాలి ప్రశాంత్ గారు. మిమ్మల్ని ఎప్పుడూ హ్యాపీగా ఉంచాలి అనుకున్నాను. నేను ఎందుకు మీకు నచ్చడం లేదో నాకు తెలీదు. వెళ్ళిపోతున్నాను. నా మనసుకు సర్ది చెప్పుకొని మీ మనసుకి కష్టం కలగకుండా, ఒంటరిగా ఇలా ఉండిపోకుండా మీ మనసుకు నచ్చిన అమ్మాయిని మళ్ళీ పెళ్లి చేసుకోండి ప్రశాంత్ గారు. విడాకుల పేపర్స్ మీద సైన్ కూడా చేశాను. నా లైఫ్లో నేను ఒకరిని ఇంతగా ఆరాధిస్తానని ఎప్పుడూ అనుకోలేదు. కానీ నా ప్రేమే నన్ను కుదురుగా ఉండనివ్వడం లేదు. నేనేం చేసినా మీరు సంతోషంగా ఉండాలనే ప్రశాంత్ గారు. ఐ లవ్ యూ ప్రశాంత్ గారు. ఈ గుండె ఆగిపోయే వరకు మీరు నా లైఫ్లో లేకపోయినా నా మనసులో ఉంటారు. ఉంటాను. మీ భార్య. లెటర్ చదివి ఎప్పట్లానే పర్సులో పెట్టేసుకుని భార్యంగా కళ్ళు మూసి ఆలోచిస్తూ ఉన్నాడు. ఎలా ఉన్నావు? నీ ప్రేమ నాకు తెలిసింది. మరి నా ప్రేమ నీకు చెప్పాలనుకునే లోపు వెళ్ళిపోయావు. నీకు ఎలా తెలుస్తుంది నీ మీద నాకున్న ప్రేమ? ఇవాళ గుండెల్లో ఇలా చల్లారిపోని శ్వాసల కమ్మేసుకుంది నీ కల. ఇన్నాళ్ళు లేని లోటులా తెల్లారిపోని రేయిలా నన్ను అల్లుకుంటే నువ్విలా నేను గెలిచిన ఒంటరిగా నిలిచానే. సార్ అన్న పిలుపుకి లోకంలోకి వచ్చాడు ప్రశాంత్. ఏంటి అన్నట్టు చూశాడు. ఆఫీస్ వచ్చింది సార్ అన్నాడు భయంగా. అని ఆఫీస్ లోపలికి వెళ్ళి పనిలో పడిపోయాడు. ప్రశాంత్ వెళ్ళాక గోకుల్ తన ఎంప్లాయీస్ అభయ్, రవి ఇద్దరిని పిలిచి ప్రాజెక్టు గురించి చెప్పి, ఇక నుండి 2 నెలలు మీరు ఎస్పీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఆఫీస్లో వర్క్ చేయాల్సి ఉంటుంది. మనం ఆ కంపెనీ వాళ్ళతో ఈ ప్రాజెక్ట్ టైఅప్ అయ్యాం. సో దానికి తగ్గట్టుగా ప్లాన్ చేయండి. స్నేహ మీకు ఈ ప్రాజెక్టు గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. తనే మీ ఇద్దరిని మానిటర్ చేస్తుంది. ఓకే సార్, వీ విల్ డూ అవర్ బెస్ట్ అని బయటకు స్నేహ ఆల్ ది బెస్ట్ ఇద్దరికి అని షేక్ హ్యాండ్ ఇస్తుంది. థ్యాంక్ యూ స్నేహ అని చెయ్యి వదలకుండా పట్టుకునే ఉంటాడు. రే నువ్వు బాగా ఎక్స్ట్రాస్ చేస్తున్నావు, కట్ చేస్తా. అబ్బాయి చెయ్యి వదిలేస్తూ, వాట్? ఫ్రెండ్షిప్ కట్ చేస్తారా? నీకు ముందే చెప్పా లవ్ యూ అంటే జాబ్ రిజైన్ చేసి వెళ్ళిపోతా అని. అమ్మ తల్లి నువ్వు అంత పని చేయకు, నీకు దండం. ఇక నేనేం చెయ్యను. దట్స్ గుడ్. అన్నీ త్వరగానే అర్థం చేసుకుంటావు. కీప్ ఇట్ అప్ బాబాయ్. ఏం చేస్తాం, నిన్ను అర్థం చేసుకోవడమే రావడం లేదు. ఇప్పుడు నన్ను అర్థం చేసుకుని ఏం సాధిస్తావు? పని చూద్దామా అని వెళ్ళిపోతుంది. వెళ్తున్న స్నేహాన్ని చూస్తూ, రాక్షసి అస్సలు దొరకవు. అవును నేను రాక్షసినే. వినిపించిందా? ముందు వర్క్ చూడు అని ప్రాజెక్టు గురించి ఎక్స్ప్లెయిన్ చేసి తను సీరియస్గా ల్యాప్టాప్లో ఏదో చేస్తుంది. కాసేపటికి పని అయ్యిందన్న సంతృప్తితో ఒక స్మైల్ ఇచ్చి ఎదురుగా చూస్తే అబ్బాయి సీరియస్గా వర్క్ చేస్తూ కనిపిస్తాడు. కాసేపు చిన్నపిల్లాడిలా అలా చేస్తాడు. ఒక్కోసారి మెచ్యూర్డ్ అబ్బాయిలా కనిపిస్తాడు. ఇప్పుడు సీరియస్గా వర్క్ చేస్తున్నాడు. ఏంటో ఈ అబ్బాయి అని అనుకుంటూ ఉంటుంది. హలో మేడం, ఏం ఆలోచిస్తున్నారు? ఎక్కడికి వెళ్ళిపోయారు? ఏం లేదు, నా వర్క్ అయిపోయింది, నేను వెళ్తున్నాను. ప్రాజెక్ట్లో ఏమైనా డౌట్స్ ఉంటే మెసేజ్ మీ. ఓకే మేడం, టేక్ కేర్. చిన్నగా నవ్వి బాయ్ అబ్బాయి. హే స్నేహ స్కూటీ స్టార్ట్ చేసి తనని ఫాలో అవుతున్న వాళ్ళని తప్పించుకుని ఎవరినో కలిసి పెన్ డ్రైవ్ ఇచ్చి వీలైనంత తొందరలో పని అయిపోవాలి అని వచ్చినంత స్పీడ్గా వెళ్ళిపోతుంది.